జ్యోతిరావు పూలే 200వ జయంతి ఘనంగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఆయన స్మరించుకుంటున్నారు. అయితే మనతో మాట్లాడడానికి కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ జయంతి వేడుకలు పూలేవి ఎలా జరుగుతుంది? కర్నూలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మొత్తం మా నాయకులు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటున్నారు. అలాగే ఏదైతే ఈరోజు గవర్నమెంట్ కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉంది, కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ వచ్చి పాల్గొన్నట్టు కనపడడం లేదు. ఎవరు మంత్రులు కానీ వీళ్ళు ఉండారో లేదో మరి వాళ్ళ హడావుడి కనపడడం లేదు. ఏది ఏమైనా జ్యోతిరావు గారి పూలే జయంతి ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ మహానుభావుడు తెచ్చిన సంస్కరణలు అయితేనేమి, విద్యా విధానం అయితేనేమి, మహిళల కోసం మొట్టమొదటిగా ఒక పాఠశాలను ఒక కళాశాలను భారతదేశంలో స్థాపించడం అయితేనేమి, మహిళలందరూ కూడా ఈరోజు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా ముందరికి రావడానికి ఆ రోజు బీజం వేసినటువంటి ఆ పూలే గారు, వారి సతీమణి సావిత్రి పూలే గారు నిజంగా ఎప్పటికీ వాళ్ళను మర్చిపోలేనటువంటి పరిస్థితి. అంటే అమరావతి విషయంలో మొన్నటిదాకా జగన్ ఒకడే ఒక సైకోలాగా మాట్లాడినాడు. అయితే ఇప్పుడు మొత్తం వైసీపీ నాయకులంతా సైకోలుగా మారిపోయారు అని చెప్పి చంద్రబాబు నాయుడు మాటలని ఎలా చూడాలి? మాట్లాడేటోళ్ళే పెద్ద సైకోలు. ఎందుకంటే వాళ్ళు కేవలము అక్కడ ఉండేటువంటి ల్యాండ్ ద్వారా, అక్కడ ల్యాండ్ పూలింగ్ ద్వారా వాళ్ళు ఇంతకుముందే సేకరించి పెట్టినటువంటి ల్యాండ్స్కు డిమాండ్ వస్తుంది, దాంట్లో దోచుకోవాలని. అలాగే ఈరోజు మామూలుగా 4,500 రూపాయలకు ఎక్కడైనా గవర్నమెంట్ బిల్డింగ్స్ కడుతుంటే 14,000 రూపాయలతో వాళ్ళు కోట్ చేసి అక్కడ దోచుకోవడానికి అది పెట్టినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే మావిగన్ అని పెట్టినారో చెప్పినాడు, మీకు పేరు నచ్చకుంటే పేరు మార్చుకోండి, కానీ మచిలీపట్నం విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పింది కాదు. 2014లో ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్లోనే గుంటూరు విజయవాడ మధ్యలో 5,000 ఎకరాలు సేకరించి రాజధాని కట్టండి, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా గుంటూరు విజయవాడ కలిసిపోతాయి, ఒకవేళ మీకు అక్కడ దొరకకుంటే నాగార్జున యూనివర్సిటీలో పెట్టండి అని ఆ రోజే చెప్పడం జరిగింది. అరే, జనసంచారం లేని చోట పోయి రాజధాని పెడతారా? జనాలు ఉండే చోట పోయి రాజధాని పెడతారా? ఈరోజు చెన్నై కానీ విశాఖపట్నం కానీ డెవలప్ అయిందంటే అవి పోర్ట్ సిటీస్గా ఖ్యాతి చెందిన, అక్కడ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. కాబట్టి ఈరోజు చెన్నై విశాఖపట్నం డెవలప్ అయితే వచ్చినాయి. అట్లే రేపొద్దున విజయవాడ ఇప్పుడు మచిలీపట్నంలో ఉన్నటువంటి పోర్టు పూర్తయిందంటే బ్రహ్మాండమైనటువంటి క్యాపిటల్ అవుతుంది. దాంతోపాటు గుంటూరు విజయవాడ మధ్యలో పెడితే ఆ రెండు కూడా కలిసిపోతే మహానగరం అవుతుంది. దాదాపుగా ఇప్పుడే 50 లక్షల జనాభా అన్నారు. ఇదంతా జరిగిందంటే దాదాపుగా 1 కోటి జనాభాకు పోతుంది. అంటే ప్రాంతాల మధ్య చిచ్చు రేపేందుకే మావిగడని తీసుకొచ్చారు. గతంలో 3 రాజధానులని డ్రామా ఆడారు. మొత్తం ఏది కూడా ఇష్టం లేదు రాజధాని ఉండడం అనేటువంటిది జగన్ అనేటువంటి వైసీపీ పార్టీకి. ఇష్టం లేకుంటే ధర్నాలు చేసి గలాట చేసేవాళ్ళం, కానీ మేము ఇష్టం లేక కాదు. అప్పటి నుంచి చెప్తున్నాడు, 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం, మన ఆర్థిక పరిస్థితి ఏంది, సంవత్సరానికి 15,000 కోట్లు వడ్డీ ఎక్కడి నుంచి తెచ్చి కడతాం, మిగతా ప్రాంతాలు మిగతా ఏవైతే 11 జిల్లాలు ఉన్నాయో, ఉమ్మడి జిల్లా ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి ఇబ్బంది పడుతుంది, డెవలప్మెంట్ జరగదు, రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా అక్కడ అమరావతిలోనే అయిపోతుంది. ఇక్కడైతే 20,000 కోట్లతో బ్రహ్మాండమైన సిటీ అవుతుంది. ఆడ 2 లక్షల జనాభా ఉన్నారు, అన్ని విలేజెస్ కలిపి. ఎప్పుడు 1 కోటి జనాభాకి వస్తారు? 50 లక్షల జనాభా ఉండే చోట 1 కోటి జనాభా రావడం సులభమా? 2 లక్షల జనాభా ఉండే చోట సులభమా? ఇక్కడైతే 3 రైల్వే జంక్షన్లు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, హార్బర్ ఉంటుంది. ఇన్నింటి మధ్యన రాజధాని అంటే డెవలప్ అవుతుందా? పోయి అడవిలో రాజధాని కడితే డెవలప్ అవుతుంది. 3 ప్రాంతాల అభివృద్ధి అన్నటువంటి జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పినటువంటి జగన్ కేవలం 3 జిల్లాలకే ఈ రోజు ఇప్పుడు రాజధాని ఉండాలి అని చెప్పి మావిగడని తీసుకోవడాన్ని ఇతర ప్రాంతాల్లో పైన స్టాండ్ ఏంటి? విశాఖపట్నాన్ని ఈరోజు కూడా ఆయన చెప్తున్నాడు మంచి ఫైనాన్షియల్ సిటీగా డెవలప్ చేస్తాం,
ఆర్థిక రాజధానిగా దాన్ని డెవలప్ చేసేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు చేస్తుండేది అదే కదా. తీసుకుపోయి ఐటీ కంపెనీలన్నీ అక్కడనే పెడుతున్నారు. ఏవైతే స్టార్టప్ కంపెనీలు వస్తున్నాయో అక్కడనే పెడుతున్నాడు. ఏదైతే ఇంటర్నేషనల్ బిజినెస్ ట్రేడింగ్ అంతా విశాఖపట్నంలోనే వాళ్ళు ల్యాండ్ అలికేట్ చేస్తున్నారు. లూలుకి కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, ఆదానికి కావచ్చు, అక్కడనే పెడుతున్నారు కదా. వాళ్ళు చేస్తుండేది అదే. ఆయన చెప్పింది ఆ, హైకోర్టు బెంచి రాయలసీమలో పెడతామన్నాడు. జగన్ చెప్పింది అదే. వాళ్ళు చెప్పేది అదే, మేము అంటే న్యాయ చెప్పేది. రాజధాని కదా ఇక్కడ చేస్తామనేది జగన్. అవును, ఆయన న్యాయ రాజధాని చేస్తానన్నాడు, రాజధాని ఈయన బెంచ్ పెడతానన్నాడు. జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఫుల్ కోర్టు పెట్టచ్చు, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎప్పుడు అవసరం. 2 లక్షల కోట్లు ఒకటే చోట ఖర్చు పెట్టడం మూర్ఖత్వం. సో ఫైనల్ గా సూటిగా రాజధాని విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసినటువంటి మచిలీపట్నం, ఏదైతే విజయవాడ గుంటూరు మధ్యన రాజధాని మీరు డెవలప్ చేస్తే తొందరగా డెవలప్ అవుతుంది. ఏదైతే విశాఖపట్నాన్ని ఆర్థిక పరంగా అవకాశాలు ఉండేది కాబట్టి విశాఖపట్నాన్ని డెవలప్ చేయండి. మా రాయలసీమను హార్టికల్చర్ హబ్గా అయితేనేమి, న్యాయ రాజధానిగా అయితేనేమి రాయలసీమను డెవలప్ చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అమరావతి అభివృద్ధి కావడాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు. అయితే మావిగన్ అనేటువంటి 3 ప్రాంతాలు ఏదైతే ఉందో ఆ ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, తక్కువ ఖర్చుతో డెవలప్మెంట్ చేయాలనేసి వైసీపీ పార్టీ స్టాండ్ ఏదైతే ఉంది. టీడీపీ నాయకులు విమర్శిస్తున్నట్టు ఇష్టం లేకపోతే ఈ పార్టీకే రాష్ట్రం మొత్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసే వాళ్ళం అని చెప్పి హెచ్చరించేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్, హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు.